హాయ్ ఫ్రెండ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నా. ఆలూ చాప్ అనమాట, నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. సమోసా లాగా ఉంటుంది, కానీ సమోసా డిఫరెంట్గా ఉంటుంది. ఇది శనగపిండితో పొటాటోతో చేసుకుంటాం మనము. ఆ పొటాటో తీసుకున్నాం కదా, ఆ పొటాటో ఈ బఠానీలు, పచ్చి బఠానీలు కుక్కర్లో 2 విజిల్స్ వేసి ఉడకబెట్టుకుంటాము. దీన్నే మనం సాల్టు, కారము, కొద్దిగా సోడా వేసి దీన్నే కలిపి పెట్టుకుంటాము. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పొటాటో అండ్ బఠానీలు, పచ్చి బఠానీలని కుక్కర్కి వేసి 2 విజిల్స్ పెట్టేస్తాం. ఫస్ట్ దీన్ని వేసేస్తాం. దాంట్లో వాటర్ పోసేస్తాము, ఒక 2 గ్లాసెస్ దీన్ని వేస్తాము. మళ్ళీ పొటాటో కట్ చేసి వేసేస్తాం. పొటాటో కూడా కట్ చేసి వేసేస్తాము. బఠానాలు, పొటాటో వేసి వాటర్ వేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ 2 విజిల్స్కి పెట్టేస్తాం. పొటాటో అది ఉడికిపోయింది కదా, గింజలు దీంతో కలిపి దీన్ని కూడా కలిపేస్తాం. ఇట్లా మెత్తగా కలిపి పెట్టేస్తాం రెండింటిని. తెగింది కదా, ఆనియన్ లీవ్స్ దీన్ని వేసుకుంటాము. వేసేసి ఇట్లా సిమ్లో పెట్టుకొని మెల్లిగా అట్లా కలుపుకుంటాము. వేగింది కదా, కొత్తిమీర వేసేస్తాము. ఒక స్పూన్ మిరప్పొడి, ధనియాల పొడి రెండు కలిపింది కొద్దిగా వేసేస్తాము. కొద్దిగా పసుపు వేసేస్తాము. అంత సాల్ట్ వేస్తాము. కొద్దిగా వాటర్ వేస్తాము. కలిపేస్తాం దీన్ని బాగా. కొంచెం అట్లా ఉడకనిద్దాం దీన్ని. అట్లా అది ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ పొటాటోని కలుపుకున్నాం కదా, ఈ పొటాటో వేసి బాగా మిక్స్ చేసి పెట్టేస్తాం. బాగా కలిపేస్తాం. ఇట్లా కలిపేసినాం కదా, దీన్ని బౌల్లో తీసుకుంటాం ఆరేదాకా. ఆ లోపల మనం పిండి రెడీ చేసుకుంటాం. శనగపిండి ఇలా రెడీ చేసేసినాం కదా, దీన్ని బౌల్లో వేసుకొని ఆరబెట్టేసినాక లోపల శనగపిండి కలుపుకుంటాం. మనం రెడీ చేసి పెట్టుకుంటాం. ఆ పొటాటో మిక్సర్ని ఇలా ఇలా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు శనగపిండి వేసుకున్నాను కదా, ఇలా కలిపి పెట్టుకున్నాను. కనిపిస్తాను కదా, దీనిలో ఒక స్పూన్ బీప్ పిండి కూడా వేసాను. కొద్దిగా వాటర్ వేస్తాము. ఇలా కలిపి పెట్టుకున్నాము. దీంతో అద్ది ఆ పొటాటోను ఆయిల్ వేస్తాము. ఇలా వేసుకోవాలి. ఇది అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇలా పిండిలో దేవి ఇలా దేవి వేసేస్తాం. కొంచెం కలిపింది కదా, తీసి ప్లేట్లో తీసుకుంటాం. సరే, వేడి వేడి ఆలూ చాప్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది ఆలూ చాప్. తిందాం రండి, మీరు కూడా. ఆలూ చాప్ రెడీ.